ఇటీవలే కరీంనగర్లో ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ పురుషుల్ని టార్గెట్ చేసుకొని డబ్బులు సంపాదిస్తుందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్‌గా ఉంటూ వాడని యాప్స్ అంటూ లేవు. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్లు ఇలా చాలా యాప్స్‌ను సైతం వాడుతూ ఉన్నారు. ఈ యాప్స్‌లో చాటింగ్, పిక్స్ షేర్ చేసుకోవడం, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్‌ని ఫాలో అవుతాం అంటూ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడం, ఆ డ్రెస్సులతో డిఫరెంట్ పోస్టులు పెట్టడం మంచి వాళ్ళని కూడా చెడ్డ వాళ్ళుగా మార్చే పరిస్థితి అనే చెప్పాలి. అయితే రీసెంట్‌గా కరీంనగర్‌లో ఒక అమ్మాయి అబ్బాయిలను టార్గెట్ చేస్తూ మనీని సంపాదిస్తూ ఉంది. భర్త సపోర్ట్‌తోనే మహిళ ఈ పని చేస్తుందంటూ పోలీసులు వెల్లడించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే కేవలం ఒకరిద్దరు కాదు, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చాలా మంది మహిళలు పురుషులను టార్గెట్ చేస్తూ పైసా వసూలుకు పాల్పడుతున్నారు. ఇక కొత్తగా మరో పత్తేపారానికి సైతం తెరలేపారు. అందాలనే పెట్టుబడి పెడుతూ పురుషుల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. అలా క్యాష్ చేసుకుంటున్న వారిలో సాధారణ మహిళల నుండి సెలబ్రిటీల వరకు ఉన్నారు. నిజానికి అది క్రైమ్ కాదు, కానీ అందాలు చూపిస్తూ వాళ్ళు చేసే దోపిడీ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే సబ్స్క్రిప్షన్ అనే మరో అప్డేట్‌ను ఇన్‌స్టా మాతృ సంస్థ మెటా తీసుకువచ్చింది. క్రియేటర్లు డబ్బులు సంపాదించుకునేందుకు ఈ ఆప్షన్ తీసుకువచ్చారు. దీని ద్వారా సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళ కోసం క్రియేటర్లు ఎక్స్క్లూజివ్ కంటెంట్ క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తారు. అది సాధారణంగా ఫాలోవర్స్ కి కనిపించదు. అలా కంటెంట్ చూడాలంటూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు కొంతమంది మహిళలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ముందుగా ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఫాలోయింగ్ పెరిగిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ మగవాళ్ళ వీక్నెస్ ఆసరాగా తీసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఇందులో సెమీ న్యూడ్ ఫోటోల నుండి న్యూడ్ ఫోటోలను షేర్ చేస్తూ భారీగా వసూలుకు పాల్పడుతున్నారు. నిజానికి ఒక సబ్స్క్రిప్షన్ అయ్యేది కేవలం 100 నుండి 200 వరకే. ఇలా తక్కువే కాబట్టి అందులో దోచుకునేందుకు ఏముంది అనే అనుమానం రావచ్చు. అయితే 200 వసూలు చేసేది ఒక వ్యక్తి నుండే, కానీ వందల నుండి వేల మంది అలాంటి కంటెంట్ కు అలవాటు పడి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో వేలు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఉదాహరణకు ఓ యువతకి ఇన్‌స్టాలో 280 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలి అంటే వాళ్ళు నెలకు 180 చెల్లించాలి. 280 మంది నుండి ప్రతి నెల 180 దోచుకుంటే ఆ యువతి ఆదాయం నెలకు 50,400 అవుతుంది. ఏడాదికి దాదాపు 6 లక్షలు వస్తుంది. ఇలా లక్షల్లో దోచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వయసుకు ఎలాంటి పరిమితులు లేవు, ఎవరైనా వాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సబ్స్క్రిప్షన్ వల్ల చిన్న పిల్లలు సైతం అడల్ట్ కంటెంట్‌కు అలవాటు పడే ప్రమాదం ఉంది. ఎక్స్క్లూజివ్ కంటెంట్ వెనుక మరో దందా. అంతేకాకుండా ఎక్స్క్లూజివ్ కంటెంట్ మాటున మరో దందాకు కూడా తెరలేపుతున్నారు. సబ్స్క్రిప్షన్ చేసుకున్న పురుషులతో వీడియో కాల్స్ మాట్లాడుతూ డబ్బులు దోచుకోవడమే కాకుండా వాటిని రికార్డ్ చేసి తరువాత అధిక డబ్బులు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వాళ్ళు సైతం ఉన్నారు. చాలా మంది పురుషులు తమకు తెలియకుండానే ఇలాంటి ఉచ్చులో చిక్కుకొని బయటకు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు సైతం అనేకం ఉన్నాయి. కాబట్టి మోసపోవద్దు అంటే పురుషులు ఇలాంటి కంటెంట్ క్రియేటర్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అందాలు చూసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే డబ్బులే కాకుండా చివరికి పరువు, ప్రాణాలు అన్నీ పోయే ప్రమాదం ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.